ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ రహస్య కుమార్తె రోజోవా ఇంటర్వ్యూ హాట్ టాపిక్ అయింది. ప్యారిస్లో ఉక్రెయిన్ జర్నలిస్టుతో ముఖాముఖిలో మాట్లాడిన రోజోవా తన తండ్రి పుతిన్ చేస్తున్న యుద్ధానికి క్షమాపణలు చెప్పింది. ఇటీవలే రష్యా జరిపిన దాడుల్లో మా ఉక్రెయిన్ సోదరుడు చనిపోయాడు, యుద్ధానికి మీరు మద్దతిస్తున్నారా అని అడిగింది. స్పందించిన రోజోవా దానికి నాకు సంబంధం ఏమిటని అంటూనే నన్ను క్షమించండి అని అనేక మార్లు ఒకే సమాధానం చెప్పింది. ముసుగు ధరించి అంగరక్షకుడితో కలిసి ప్యారిస్ వీధుల్లో వెళుతున్న రోజోవాను మీ నాన్నకు చెప్పి కాల్పులు ఆపించవచ్చుగా అంటే నన్ను క్షమించండి, యుద్ధం ఆపేంత శక్తి నాకు లేదు అని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళింది. 3 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది సైనికులు, ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. తాజాగా కూడా రష్యా సైనికులు ఉక్రెయిన్పై బాంబు షెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజోవా న్యూస్ బయటికి రావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.